ఈ రెక్టాంగిల్స్ చూసావా? ఎస్ సార్. వీటన్నిటిని మనం ఏంటంటే ఇంటర్నల్ నోట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఆ ఇంటర్నల్ నోట్స్ లో ఏం జరుగుతుందంటే మనం తీసుకునే అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ మీద టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. రైట్. సో హియర్ ఏజ్ ఈజ్ అన్ అట్రిబ్యూట్, స్టూడెంట్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. రైట్. ఓకే సార్. అండ్ ఈ లీఫ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ రిప్రజెంట్స్ ద క్లాస్ నేమ్స్, క్లాస్ లేబుల్స్. ఓకే సో సార్. హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్, ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 2 క్లాస్ లేబుల్స్. వన్ ఈజ్ ఎస్ ఆర్ నో. ఎస్ సార్. అంటే ఇదేంటంటే సో వాడికి కంప్యూటర్ బై చేస్తాడా లేదా అని చెప్పేసి, పర్చేస్ చేస్తాడా లేదా అని చెప్పేసి క్లాసిఫికేషన్ అవ్వదు. సో దేని మీద బేస్ చేసుకుంటున్నాం? వాడి కెరీర్ మీద, వాడి స్టూడెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి చూస్తున్నాము, వాడి క్రెడిట్ రేటింగ్ ఎలా ఉంది అని చెప్పేసి చూస్తున్నాము. వీటన్నిటి బట్టి మనం వాడు పర్చేస్ చేస్తాడా లేదని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సార్. రైట్. రైట్. సో ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏజ్ అనేది ఉంది కదా. సో ఈ ఏజ్ లో ఏంటంటే మనకి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. 3 డిఫరెంట్ వాల్యూస్. వన్ ఈజ్ లెస్ దాన్ 30 అయి ఉండొచ్చు, 30 to 40 అయి ఉండొచ్చు, ఆర్ గ్రేటర్ దాన్ 40 అయి ఉండొచ్చు. రైట్. సో ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 30 and student is no, then he cannot buy a laptop or he cannot buy a computer. Okay. Right. So ఇవన్నీ ఏంటంటే వీటిని క్లాసిఫికేషన్ రూల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 30 and student equal to yes, then he buys. Okay. Purchase buys computer equal to yes. Yes sir. Okay na? Yes sir. So అలాగే if age is 30 to 40, then he can buy a computer. Okay sir. సో ఇలా వీటన్నిటిని ఏమంటామంటే క్లాసిఫికేషన్ రూల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఆ క్లాసిఫికేషన్ రూల్స్ ని మనం డిస్క్రైబ్ చేయాలనుకుంటే కనుక, డెరైవ్ చేయాలనుకుంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బిల్డ్ దిస్ డెసిషన్ ట్రీ. రైట్. సో a decision tree is a flowchart like data structure where all the internal nodes represents the test on attributes. Okay sir. And all the branches represents the different kinds of all the branches represents the different kinds of values of an attribute, of a particular attribute, and the leaf nodes will represent the class labels. Okay sir. Okay na? శ్రీమధు, ఇక్కడ మనకి సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏజ్ అని తీసుకున్నాం కదా. అవునండి. రూట్ నోడ్ ఏజ్ అని చెప్పేసి తీసుకున్నాం కదా. అవునండి. యా, ఆ ఏజ్ ఎందుకు తీసుకున్నాం? ఫస్ట్ స్టూడెంట్ ఎందుకు తీసుకోలేదు? లేకపోతే ఫస్ట్ క్రెడిట్ రేటింగ్ ఎందుకు తీసుకోలేదు? యాక్చువల్గా ఒక పర్సన్ అనగానే ఐ మీన్ బేస్డ్ ఆన్ ఏజ్. ఐ మీన్ ఇక్కడ మనం పర్చేస్ చేసేది ఐ మీన్ ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఈ టేబుల్ కనిపిస్తుంది కదా. yes sir. వచ్చింది సార్. Yeah, this is the given data set, right? Yes sir. Yes sir. So here here we have four attributes: age, income, student, and credit rating. Yes sir. And buys computer is a class name, class label. Yes sir. So we have 2 different classes, yes or no? Yes sir. Right. So ఇప్పుడు ఇందులో డెసిషన్ ట్రీ అల్గోరిథం ఎలా ఉంటుందంటే, we need to find out the information gain value. Information gain is a measure. రైట్. ఓకే సార్. సో ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి, సో దేనికైతే హైయెస్ట్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ వస్తుందో దాన్ని మనం రూట్ నోడ్ టెస్ట్ అట్రిబ్యూట్ కింద తీసుకుంటాం. ఓకే సార్. సో అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ ఏజ్, ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ ఇన్కమ్, ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ స్టూడెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్. ఈ 4 ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వాటిల్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఉన్న అట్రిబ్యూట్ ఏదైతే ఉందో, సో దట్ కెన్ బి సెలెక్టెడ్ యాజ్ టెస్ట్ అట్రిబ్యూట్. ఓకే సార్. రైట్. ఆ టెస్ట్ అట్రిబ్యూట్ ని తీసుకొని అప్పుడు సపోజ్ ఏజ్ అనే దానికి ఎక్కువ వచ్చింది అనుకో ఇన్ఫర్మేషన్ గెయిన్, ఇందులో ఎన్ని కైండ్స్ ఆఫ్ యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి? లెస్ దాన్ 30 ఉంది, 30 to 40 ఉంది, అండ్ గ్రేటర్ దాన్ 40 ఉంది. రైట్. అంటే త్రీ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. రైట్. సో ఆ 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇందాక మనం చూసిన డెసిషన్ ట్రీలో ఈ టెస్ట్ అట్రిబ్యూట్ నేమ్ ఏజ్ కింద తీసుకుని, బికాస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ the age attribute has the highest information gain value. Yes sir. Right. సో అందుకనే ఏజ్ ని తీసుకుని ఫస్ట్, తర్వాత 3 బ్రాంచెస్ దానికి డెరైవ్ చేస్తాడు. వన్ ఈజ్ లెస్ దాన్ 30, 30 to 40 అండ్ గ్రేటర్ దాన్ 40. Yes sir. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేది టెస్ట్ అట్రిబ్యూట్ అయింది అనుకో, అప్పుడు ఎన్ని బ్రాంచెస్ వస్తాయి? 2 వస్తాయి, బికాజ్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ వాల్యూస్. ఎస్ ఆర్ నో? Yes sir.
యా దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, సింపుల్ గా ఉంటుంది. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక వీ నీడ్ టూ వాల్యూస్. వన్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్, ఇది ఈ ఫార్ములా వరకు. This is the first value we need to find out in the process. Okay, expected sir. Information that is represented by I. Yes, sir. And the second one is entropy of an attribute. Okay, sir. Entropy అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఆ ఎంట్రోపీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. Okay. సో ఈ రెండు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూని ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాం. గెయిన్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ ఏ. Yes, sir. Yeah, where A is an attribute. Okay, sir. రైట్. ఆ అట్రిబ్యూట్ అనేది ఏజ్ అవ్వచ్చు, లేకపోతే ఏమేమి ఉన్నాయి ఇంకా, స్టూడెంట్ అవ్వచ్చు, క్రెడిట్ రేటింగ్ అవ్వచ్చు, రైట్. సో ఏదైనా కానీ అవ్వచ్చు అన్నమాట. సో అలా ఫస్ట్ టాస్క్ ఏంటంటే మన డేటా సెట్ లో ఎన్నైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అన్ని అట్రిబ్యూట్స్ కి మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దేనికి హైయెస్ట్ వాల్యూ వచ్చిందో ఆ అట్రిబ్యూట్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని టెస్ట్ అట్రిబ్యూట్ కింద తీసుకుంటాం. అలా టెస్ట్ అట్రిబ్యూట్ కింద దాన్ని తీసుకున్న తర్వాత ఆ అట్రిబ్యూట్ లో ఉన్న వాల్యూస్ ని చూసి అందులో ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయో చూస్తాం. ఆ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నన్ని బ్రాంచెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే సార్. రైట్. ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో ఇక్కడ చూడు, let S be a set consists of S data samples. ఓకే సార్. ఓకేనా, అంటే డేటా సెట్ ని రిప్రజెంట్ చేస్తుంది. yes sir. సపోజ్ క్లాస్ లేబుల్ అట్రిబ్యూట్ హ్యాస్ m డిస్టింక్ట్ వాల్యూస్. ఓకే సార్. m అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి క్లాస్ లేబుల్ లో? బైస్ కంప్యూటర్ లో 2 ఉన్నాయి. 2 ఉన్నాయి సార్. ఎస్ నో ఉన్నాయి కదా క్లాస్ లేబుల్ లో. yes sir. యా అండ్ let Si be the number of samples of S in class Ci. ఓకే సార్. అంటే ఎస్ అనే క్లాస్ ఉన్న శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి, నో అనే క్లాస్ ఉన్న శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే సార్. ఒకసారి ఈ టేబుల్ నోట్ చేసుకోగలవా? ఎక్కడ నోట్స్ అని ఉంటే నోట్ చేసుకోవచ్చు. సో టోటల్ గా ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి? మధ్య ఎన్ని డేటా శాంపిల్స్ ఉన్నాయి? 14, రైట్? yes sir. యా. సో అంటే ఎస్ అనేది ఏంటంటే స్మాల్ ఎస్ అనేది విచ్ ఈస్ 14. yes sir. ఇక్కడ యా. సో నెక్స్ట్ చూడు, సపోజ్ ద క్లాస్ లేబుల్ అట్రిబ్యూట్ m హ్యాస్ m distinct values. What is class label attribute there in the given data set? లాస్ట్ చూడండి సార్, అది దాని పేరు రాలేదు. బైస్ కంప్యూటర్. yes sir. yes sir. బైస్ కంప్యూటర్, రైట్. ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి? yes or no? 2 ఉన్నాయి, రైట్. సో therefore m equal to 2 అవుతుంది. ఓకే సార్. సో అంటే ఇప్పుడు CA ఏమవుతుంది? CA ఈక్వల్ టు I ఈక్వల్ టు 1 to m. అంటే ఎన్ని క్లాసులు ఉన్నాయి? 1 to 2 ఉన్నాయి. అంటే సో వీ హ్యావ్ 2 different classes, C1 and C2. ఓకే సార్. So where C1 represents the S class and the C2 represents the no class. ఓకే సార్. యా. సో ఇక్కడ SI చూడు, SI అంటే ఇక్కడ మనకి I ఫర్ I ఈక్వల్ టు 1 to m అన్నాం కదా. అంటే ఇక్కడ కూడా SI S2 అని చెప్పి S1 S2 అని చెప్పేసి రెండు వేరియబుల్స్ ఉంటాయి. వేర్ అవి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? ద నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఆఫ్ S ఇన్ క్లాస్ CI. అంటే C1 అంటే ఏమంటున్నాము? ఎస్ క్లాస్ అని చెప్పేసి అంటున్నాం. సో అందులో ఆ ఎస్ క్లాస్ సంబంధించిన టపుల్స్ ఎన్ని ఉన్నాయో చూడు, డేటా శాంపిల్స్ ఎన్ని ఉన్నాయో చూడు. ఎస్ అండి, ఒక నిమిషం. 9 ఉన్నాయి సార్. 9 ఉన్నాయి సార్. 9 ఉన్నాయి. అంటే S1 ఈక్వల్ టు 9 అవుతుంది. ఓకే సార్. వాట్ ఈస్ దట్ 9? ద నెంబర్ ఆఫ్ డేటా శాంపిల్స్ దట్ బిలాంగ్స్ టు క్లాస్ S. yes sir.
నెక్స్ట్ S2 లో ఎన్ని ఉంటాయి అంటే ద నెంబర్ ఆఫ్ శాంపిల్స్ దట్ బిలాంగ్స్ టు నో క్లాస్ 5 ఉంటాయి. యా, సో ఇప్పుడు ఆ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే I of S1, S2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 to m. ఓకే సార్. అంటే SI by S అని చెప్పి. ఓకే సార్. ఇక్కడ చూడు SI by S. సార్ ఓకేనా. హలో సార్. హలో సార్ సార్ హలో సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది మరి. వినిపిస్తుంది సార్. యా, ఇక్కడ చూడు మధు, I వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎస్ సార్. I of S1, S2 ఈక్వల్ టు, సో వాట్ ఈస్ S1 ఈక్వల్ టు 9 అండ్ S2 ఈక్వల్ టు 5 చెప్పాం కదా. ఎస్ సార్. అవును సార్. S క్లాస్ టేబుల్స్ ఎన్ని ఉన్నాయి అండ్ నో ఉన్న డేటా శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి. ఎస్ సార్. ఇంత ఫార్ములా ఏం చెప్పాము, సిగ్మా ఈక్వల్ టు 1 to m ఎస్ సార్. లాగ్ ఆఫ్ PI లాగ్ ఆఫ్ PI అన్న. PI అంటే ఏం చేస్తున్నాం, PI ఈక్వల్ టు SI by S. ఓకే సార్. యా, సో అంటే ఇక్కడ మనకి ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, 2 క్లాసెస్ ఉన్నాయి కదా. సో S1 ఏమో 9 అంటున్నాం, 9/14 లాగ్ ఆఫ్ 9/14 ఎస్ సార్ మైనస్ ఇంకో S2 క్లాస్ ఇంకోటి ఉందిగా, C2 క్లాస్. ఎస్ సార్. దానికి S2 by S అంటే 5/14 లాగ్ ఆఫ్ 5/14. ఎస్ సార్. యా, దాని వాల్యూనే ఇది 0.940. కాల్సియం ఉంటే కనుక రేపు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి కరెక్టే వస్తుంది, టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి. ఓకే సార్. యా, సో తర్వాత అంటే ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక మనం 2 వాల్యూస్ కావాలి అన్నాం. 2 వాల్యూస్ ఏంటి, ఒకటేమో ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ I, రెండోదేమో ఎంట్రోపీ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఎంట్రోపీ ఫైండ్ అవుట్ చేయడానికి చూడు, లెట్స్ స్టార్ట్స్ విత్ attribute age. We need to look at the distribution of yes and no samples for each value of age. Yes sir. ఓకేనా. We compute the expected information for each of these distributions. అంటే మనకి ఏజ్ లో 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. లెస్ దాన్ 30, 30 to 40, గ్రేటర్ దాన్ 40. ఇప్పుడు లెస్ దాన్ 30లో ఎస్ క్లాసులు ఎన్ని ఉన్నాయో చూడాలి. అండ్ అదే లెస్ దాన్ 30లో నో క్లాసులు ఎన్ని ఉన్నాయో చూడాలి. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. లెస్ దాన్ 30లో 2 క్లాస్. ఒకసారి ప్రాక్టీస్ కోసం చూడు. లెస్ దాన్ 30లో ఎస్ క్లాసులు 3 ఉన్నాయి సార్. ఎస్ క్లాసులు 2 ఉంటాయి చూడు. ఓకే సార్, 2 ఉన్నాయి సార్. ఎస్ సార్, 2 ఉన్నాయా? 2 ఉన్నాయి. నో క్లాసులు ఎన్ని ఉన్నాయి చూడు. లెస్ దాన్ 30లో నో క్లాసులు 3 ఉంటాయి చూడు. ఎస్ సార్, 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయా? ఎస్ సార్, 3 ఉన్నాయి. సో అదే ఇక్కడ రాసే చూడు. S11 ఈక్వల్ టు 2 అండ్ S21 ఈక్వల్ టు 3. ఎస్ సార్. ఓకేనా. సో దానికి మళ్ళీ I వాల్యూ ఫైండ్ అవుట్ చేశాడు. ఓకే సార్. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ ఏజ్ లో ఇంకో డిఫరెంట్ వాల్యూ ఏంటంటే నెక్స్ట్ డిఫరెంట్ వాల్యూ దట్ ఈస్ 30 to 40. దానికి అగైన్ వి నీడ్ టు ఫైండ్ అవుట్ S12 అండ్ S22. ఎస్ సార్. ఓకేనా. ఎస్ సార్. సో ఫర్ దట్ వి నీడ్ టు ఫైండ్ అవుట్ I వాల్యూ. ఎస్ సార్. నెక్స్ట్ అలాగే ఏజ్ గ్రేటర్ దెన్ 40 కన్సిడర్ చేస్తాం. దానికి S13, S23 అని చెప్పేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి I వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ S11 అంటేనేమో ఫస్ట్ వన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే క్లాస్ నేమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే సార్. ఎస్ సార్. ఓకే. అంటే ఎస్ క్లాస్ కి సంబంధించి అని. సెకండ్ వన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది,
యాట్రిబ్యూట్ లో ఉన్న డిఫరెంట్ వాల్యూ 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా. ఎస్ సార్. సో అందుకే S11, S12, S13 అంటున్నాం. ఎస్ సార్. అంటే ఎస్ లో ఎస్ క్లాస్ సంబంధించిన ఫస్ట్ అట్రిబ్యూట్ ఇది, ఎస్ లో ఎస్ క్లాస్ ఉంది, సెకండ్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఇవి అలాగా. ఓకేనా, అర్థమైంది కదా నీకు? అర్థమైంది. యా. సో ఇప్పుడు ఎంట్రోపీ ఆఫ్ ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్ సార్. రైట్. ఆ ఎంట్రోపీ ఆఫ్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఈ పైన ఉంటుంది. ఎస్ సార్. సిగ్మా J ఈక్వల్ టు 1 to 4 1 to V, సారీ. ఓకేనా. సో ఇక్కడ ఈ V అనేది ఏంటంటే డిఫరెంట్ వాల్యూస్ ఇన్ అట్రిబ్యూట్. ఓకే సార్. అంటే ఇప్పుడు ఏజ్ లో ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి? 3 డిఫరెంట్ వాల్యూస్ అంటే J ఈక్వల్ టు 1 to 3. ఓకే సార్. రైట్. సో ఈ ఫార్ములా బట్టి మనం అక్కడ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఎస్ సార్. ఓకేనా. ఎస్ సార్. సో ఇక్కడ చూడు 5/14 I of S11, S21. ఎస్ సార్. S4/14. ఈ 5 అనేది ఏంటి? 5 అనేది ఏంటంటే లెస్ దాన్ 30 అనే ఏజ్ వాల్యూస్ మొత్తం డేటా శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి? 5 కన్నా మనం 5. ఇదేమో 14 ఏమో టోటల్ నెంబర్ ఆఫ్ డేటా శాంపిల్స్ ఇన్ ద గివెన్ డేటా సెట్. సో ఇక్కడ ఈ S11 అండ్ S21 ఏంటి? సో అది ఫస్ట్ అట్రిబ్యూట్ లెస్ దాన్ 30 కి I వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. yes sir. యా. నెక్స్ట్ ప్లస్ 4/14. ఈ 4 ఏంటి అంటే 30-40 ఉన్న డేటా శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? yes sir. ఏజ్ 30-40 ఉన్న డేటా శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. yes sir. 4/14 టోటల్ నెంబర్ ఆఫ్ డేటా శాంపిల్స్. okay sir. అండ్ ద I వాల్యూ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు 30-40. yes sir. యా. నెక్స్ట్ ఈ 5 ఏంటి? గ్రేటర్ దాన్ 40 ఉన్న డేటా శాంపిల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? yes sir. 5 ఉన్నాయి. సో 5/14 అండ్ ఇంటూ I of S13, S23. yes sir. ఈ వాల్యూస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేసాంగా మనం I వాల్యూస్ అన్ని. అవును సార్. అవును. సో వాటిని రీప్లేస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే 0.694. దట్ ఈస్ ద ఎంట్రోపీ ఆఫ్ ఏజ్. ఓకే సార్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ ఈక్వల్ టు IS1, S2 మైనస్ E ఆఫ్ ఏజ్. ఓకే సార్. ఈ IS1, S2 వాల్యూని మనం ముందు ఫైండ్ అవుట్ చేసాం క్లాస్ కి. yes sir. yes sir. ఇది yes sir. ఇక్కడ చూసాం కదా. yes sir. ఇదేంటి? ఇది డేటా సెట్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎస్ క్లాస్లు ఎన్ని ఉన్నాయి, నో క్లాస్లు ఎన్ని ఉన్నాయని చూసావా? ఆ వాల్యూ ఇది. yes sir. సో అది మైనస్ ఎంట్రోపీ ఆఫ్ ఏ. yes sir. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 0.246. yes sir. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. సో ఇలాగా ఎన్ని అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయో అన్ని అట్రిబ్యూట్స్ కి ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సార్. చేస్తే ఇక్కడ కింద వాల్యూస్ ఇచ్చారు చూడు. గెయిన్ ఆఫ్ ఇన్కమ్ 0.029. నెక్స్ట్ గెయిన్ ఆఫ్ స్టూడెంట్ 0.151. నెక్స్ట్ గెయిన్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ 0.048. ఇప్పుడు ఈ 4 వాల్యూస్ లో గెయిన్ ఆఫ్ ఏజ్, గెయిన్ ఆఫ్ ఇన్కమ్, గెయిన్ ఆఫ్ స్టూడెంట్, గెయిన్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ దేనికి హైయెస్ట్ వాల్యూ ఉంది? గెయిన్ ఆఫ్ ఏజ్ సార్. ఏజ్ కండి. సారీ, గెయిన్ ఆఫ్ ఏజ్. నౌ దట్ ఈస్ సెలెక్టెడ్ యాజ్ దట్ ఏజ్ ఉంది కదా. సో అది టెస్ట్ అట్రిబ్యూట్ కింద సెలెక్ట్ చేస్తున్నాను. yes sir. సో టెస్ట్ అట్రిబ్యూట్ కింద సెలెక్ట్ చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది. ఈ డయాగ్రామ్ చూడు ఇక్కడ. సో ఏజ్ అనే టెస్ట్ అట్రిబ్యూట్ తీసుకున్నాను. 3 బ్రాంచెస్ ఫామ్ చేశాను. లెస్ దాన్ 30, 30-40, గ్రేటర్ దాన్ 40. వాటికి సంబంధించిన డేటా శాంపిల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని ఇచ్చిన డేటా సెట్ 3 డిఫరెంట్ పార్ట్స్ గా పార్టిషన్ చేశాం. yes sir. అంటే ఈ ఫస్ట్ డేటా సెట్ లో ఉన్నవన్నీ కూడా లెస్ దాన్ 30 ఉన్నవి, ఏజ్ లెస్ దాన్ 30 ఉన్నవి. yes sir. ఈ సెకండ్ టేబుల్లో ఉన్నవన్నీ ఏజ్ 30-40 ఉన్నవి. yes sir. ఈ థర్డ్ దాంట్లో ఉన్నవన్నీ ఏజ్ గ్రేటర్ దాన్ 40 ఉన్నవి. yes sir. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసావా, ఈ టేబుల్లో ఏజ్ అట్రిబ్యూట్ అనేది లేదు.
అవును సార్. కదా ఈ 3 టేబుల్స్ లో ఎక్కడ. అవును సార్. ఎందుకని బికాజ్ ఆల్రెడీ మనం ఏజ్ అనే దాన్ని పైన చూస్తున్నాం, పైన టెస్ట్ చేస్తున్నాం. ఎస్ సార్. సో ఇక్కడ ఆ ఏజ్ ని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ ఇండివిజువల్ గా ఈ 3 టేబుల్స్ ని తీసుకొని వీటిలో సార్. ఉన్న అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మళ్ళీ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే సార్. ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ ఇన్కమ్, ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ స్టూడెంట్ అండ్ గెయిన్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్. రేటింగ్. మళ్ళీ ఈ మూడిట్లో దేనికైతే హైయెస్ట్ ఉందో దాన్ని టెస్ట్ అట్రిబ్యూట్ కింద తీసుకుంటాం. ఓకే సార్. ఓకే. ఓకేనా. సో ఇలా రికర్సివ్ లో అది కాల్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ టేబుల్ చూడు, సెకండ్ టేబుల్లో క్లాస్ లేబుల్స్ అబ్జర్వ్ చేయి, ఎస్ ఉన్నాయి సార్. ఎస్. అన్ని ఎస్లు ఉన్నాయి. సో అంటే ఇంక మనం ఏం ఫైండ్ అవుట్ చేయవసరం లేదుగా. అంటే ఏజ్ 30 to 40 అయితే అందరూ ఇంకా రిమైనింగ్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఏవైనా కానీ క్లాస్ లేబుల్ ఎస్ఏ అంటున్నాం. అవును సార్. కదా. సో అందుకని ఇంకా దాన్ని మనం ఫర్దర్ గా ఏమి ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. అవును సార్. ఓకే. సో అందుకే ఇక్కడ డైరెక్ట్ గా 30 to 40 ఎస్ అని చెప్పేసి తీసేసుకున్నాడు ఇక్కడ. అర్థమైందా నీకు? ఓకే సార్. అర్థమైంది. యా. సో ఇంకా రిమైనింగ్ 2 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 టేబుల్స్ మీద మళ్ళీ ఇదే ప్రాసెస్ అప్లై చేస్తాడు. ఎస్ సార్. ఇదే రికర్సివ్ మేనర్. ఎస్ సార్. సో ఫస్ట్ ఫైండింగ్ ద ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఎస్ సార్. అండ్ ఫైండ్ అవుట్ ద టెస్ట్ అట్రిబ్యూట్. ఎస్ సార్. టెస్ట్ అట్రిబ్యూట్ ని ఫైండ్ అవుట్ చేసి వాటిని మళ్ళీ అలా పార్టిషన్ చేస్తాడు అన్నమాట. పార్టిషన్ చేసి చివరికి వచ్చేంత వరకు కూడా ఏదో ఒక క్లాస్ లేబుల్ వచ్చేంత వరకు ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్ సార్. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ ట్రీ ఇండక్షన్. ఓకే సార్. ఓకే. ఇదంతా ఒకసారి ప్రాక్టీస్ చేయాలి మధు, 1-2 సార్లు. అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మనం ఇప్పుడు ఓన్లీ ఒక అట్రిబ్యూటే చేసాం మనం. ఎస్ సార్. అవునండి. కదా. తర్వాత మిగతా 3 అట్రిబ్యూట్లకి చేయాలి. ఆ 3 అట్రిబ్యూట్లు చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ ఫామ్ చేయాలి. ఈ డయాగ్రామ్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ త్రీ టేబుల్స్ ఏవైతున్నాయి వాటన్నిటిని మళ్ళీ కనుక్కోవాలి. ఓకే సార్. ఇప్పుడు కింద టేబుల్ ఉంది సార్, ఫస్ట్ టేబుల్ ఉంది కదా సార్, దాంట్లో మళ్ళీ టెస్ట్ అట్రిబ్యూట్ తీసుకుండి మళ్ళీ వాటికి ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా? మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ టేబుల్లో త్రీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, ఇన్కమ్, స్టూడెంట్, క్రెడిట్ రేటింగ్. ఎస్ సార్. ఎస్ సార్. మళ్ళీ మూడిటికి ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్ సార్. ఫైండ్ అవుట్ చేసి వాటిలో దేనికైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దాన్ని టెస్ట్ అట్రిబ్యూట్ కింద సెలెక్ట్ చేస్తాం. ఎస్ సార్. అర్థమైందా? సేమ్ ప్రాసెస్ ఇంకా. ఎస్ సార్. అర్థమైంది సార్. అర్థమైంది. ఓకే. సో అలా చేస్తే ఇక్కడ వీడికి ఇదే యాక్చువల్గా రిజల్ట్ డెసిషన్ ట్రీ. అక్కడ చేస్తే వీడికి నెక్స్ట్ హైయెస్ట్ స్టూడెంట్కి వచ్చింది అనమాట. ఎస్ సార్. అవును సార్. స్టూడెంట్ అనే అట్రిబ్యూట్ కి హైయెస్ట్ ఇన్ఫర్మేషన్ గెయిన్ వాల్యూ వచ్చింది. ఎస్ సార్. సో అందుకని ఆ స్టూడెంట్ తీసుకుని ఆ స్టూడెంట్ లో మనకి 2 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఎస్ఆ నోనా అని చెప్పేసి. అందుకే 2 బ్రాంచెస్ క్రియేట్ చేశారు. ఎస్ సార్. సో క్రియేట్ చేసిన తర్వాత మేబీ అప్పుడు మళ్ళీ టేబుల్ మళ్ళీ ఫర్దర్ గా పార్టిషన్ చేస్తాం. అంటే అప్పుడు అక్కడ స్టూడెంట్ అని తీసేస్తే మిగతా 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైంది. ఆ 2 అట్రిబ్యూట్స్ తో టేబుల్ ఫామ్ చేస్తాం. ఆ టేబుల్లో మేబీ రెండింటికి నో ఎస్ఎస్ వచ్చి ఉంటది, సేమ్ వాల్యూస్ ఉన్నాయి. అందుకే డైరెక్ట్ గా తీసేసుకున్నాడు అక్కడ. ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. యా, అది ప్రాసెస్. ఓకే సార్. ఓకే సార్. పైన అల్గారిథం ఇక్కడ ట్రీ ప్రూనింగ్ అనే అల్గారిథం ఏం రాయమనరు మోస్ట్లీ. కావాలంటే ఒకసారి అర్థం అవడం కోసం ఒకసారి చదువు, అది నేను చెప్పిన ప్రాసెస్ ఉంటుంది అంత. ఓకే సార్. అలాగే సార్. మనం ఏదైతే ప్రాసెస్ డిస్కస్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. అది ఒకసారి చదవండి, చూడండి ఒకసారి. హలో సార్, చెప్పండి. యా, నెక్స్ట్ ఇక్కడ ట్రీ ప్రూనింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ ట్రీ ప్రూనింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మధు, సమ్ టైమ్స్ వెన్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ డెసిషన్ ట్రీ దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ద బ్రాంచెస్ విచ్ ఆర్ నాట్ నెసెసరీ, అనామలీస్ అని చెప్పేసి, అంటే అన్నెసెసరీ బ్రాంచెస్ క్రియేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే సార్. ఓకే.
రైట్. సో ఆ అన్నెసెసరీ బ్రాంచెస్ ని మనం రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసినప్పుడు మాత్రమే ఎఫిషియన్సీ పెరుగుతా ఉంటుంది. ఓకే సార్. రైట్. ఓకే. సో దానికే 2 అప్రోచెస్ ఉంటాయి. వన్ ఈస్ ఓకే. ప్రీ ప్రూనింగ్ అంటారు అండ్ సెకండ్ వన్ ఈస్ పోస్ట్ ప్రూనింగ్ అంటారు. ఓకే సార్. ఓకేనా. సో ప్రీ ప్రూనింగ్ అంటే ఏంటంటే వైల్ కన్స్ట్రక్టింగ్ ద ట్రీ, డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే ఆ బ్రాంచ్ మనకు అవసరం లేదనుకుంటే కనుక వీ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ ఫ్రమ్ ద ట్రీ. ఓకే సార్. ఓకే. రైట్. సో దట్ ఈస్ ప్రీ ప్రూనింగ్. అండ్ పోస్ట్ ప్రూనింగ్ ఏంటంటే ట్రీ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఓకే మనం సార్. ఏం చేస్తామంటే విల్ ఫైండ్ అవుట్ ద బ్రాంచెస్ విచ్ ఆర్ ఎనామలీ ఓకే సార్. and will remove those branches from the resulting decision tree. ఓకే సార్. Yeah, that concept is known as pre-pruning. పోస్ట్ ప్రూనింగ్. yes sir. Yeah, tree pruning Yes. అంటారా, అందులో Yeah. 2 parts ఉంటాయి. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ప్రీ అండ్ పోస్ట్. ఓకే. యా. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్లాసిఫికేషన్ రూల్స్ ఫ్రమ్ డెసిషన్ ట్రీస్. ఓకే సార్. క్లాసిఫికేషన్ రూల్స్ అనేవి ఏ ఫామ్ లో ఉంటాయి అంటే ఇఫ్ దెన్ రూల్ ఫామ్ లో ఉంటాయి. ఓకే సార్. ఇందాక మనం ఆ ట్రీ నుంచి మనం చెప్పాం ఇందాక రూల్స్ ఏంటది, ఇదిగో చూడు. ఇఫ్ ఏజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 30 అండ్ స్టూడెంట్ ఈక్వల్ టు నో, దెన్ లీఫ్ నోడ్ ఏదైతే ఉంది బైస్ కంప్యూటర్ ఈక్వల్ టు నో. ఇలా క్లియర్ గా రాయాలి డెసిషన్ రూల్స్ అన్ని కూడా. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే సార్. అసలు మన టార్గెటే ఇప్పుడు వీటినే మనం క్లాసిఫైయర్స్ అంటాం. ఓకే సార్. ఓకే. అర్థమైందా. సో ఈ క్లాసిఫైయర్స్ మనం బిల్డ్ చేయాలనుకుంటే కనుక ఈ క్లాసిఫికేషన్ రూల్స్ ని ఆ డెసిషన్ ట్రీ ద్వారా మనం బిల్డ్ చేస్తాం. ఓకే సార్. అంటే అందులో ఉన్న ఒక్కొక్క పాత్ ఒక్కొక్క క్లాసిఫికేషన్ రూల్ అవుతుంది. ఓకే సార్. అంటే రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్ వరకు ఒక పాత్ ఉంటుంది కదా. సో ఆ పాత్ అంతా కలిపి ఒక రూల్ అవుతుంది. నెక్స్ట్ పాత్ అంతా కలిపి ఇంకొక రూల్ అవుతుంది. అలా చూడు. అందుకని ఇక్కడ మనకి మొత్తం 5 రూల్స్ వచ్చాయి. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. నిమిషం ఉండు. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక అల్గారిథం ఉంటుంది మధు, నేవిగేషన్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి. ఓకే సార్.